నమస్కారం. నా పేరు కమర్త మురళి. నేను తెలంగాణ పద్మశాలి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మరియు చేనేత జౌళి శాఖ మార్చులు అయిన తర్వాత, మరి ఇప్పుడు రైతన్న నేతన్న రెండు దేశానికి వెన్నుముక్క అంటారు. మరి ఆ విధంగా మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత విభాగానికి మంత్రిగా అయిన తర్వాత, ముఖ్యంగా చేనేత కార్మికులు గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వారికి యాన్ సబ్సిడీ కానీ, అదే థ్రిఫ్ట్ ఫండ్ కానీ, వారికి కావాల్సిన ఏదైనా సౌకర్యాలు అంటే ఇప్పుడు పేమెంట్ కానీ, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ కానీ, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి సిరిసిల్ల సంబంధించిన చేనేత కార్మికులు కానీ, మరి నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ అన్ని జిల్లాలు, ముఖ్యంగా ఏదైతే చేనేత కార్మికులు ఉన్న చోట, పౌర్ణం ఉన్న చోట, రెండు చోట్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి సరైన ఉపాధి కల్పించలేదు ప్రభుత్వం. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. గతంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చేనేత కార్మికులకి ఈ స్కీములన్నీ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ 2023 డిసెంబర్ 7వ తారీఖున కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, మంత్రిగా ఈ 8 నెలల్లో మా గతంలో మరి పేమెంట్స్ అయిపోయినాయి. సిరిసిల్లాలో బతుకమ్మ చీరలు అని చెప్పేసి వాళ్ళు బతుకమ్మ చీరలని ఆర్డర్ తయారు చేయించుకోవడం, మరి ప్రజలకి ఇవ్వటం తప్పితే వాళ్ళకి పేమెంట్ చేయలేదు. సిరిసిల్ల కార్మికులకి పేమెంట్ చేయలేదు. దాదాపుగా 270 కోట్ల మేరకు మరి బాకీలు ఉండిపోయినాయి. అదేవిధంగా 25 కోట్ల మేర చేనేత ఉత్పత్తులకి చెల్లించాల్సి ఉన్నది పేమెంట్స్. ఈ రెండు కూడా అట్లే ఆగిపోయి ఉంటే, మరి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన తర్వాత మరి సిరిసిల్ల కార్మికులకి, అదేవిధంగా చేనేత కార్మికులకి పేమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత మొన్ననే జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖున నేతన్న బీమా ఏదైతే ఉన్నదో, మరి ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయలని ప్రభుత్వం ఇస్తుంది. మరి రైతు బీమా లాగా ఇస్తుంది. అలాంటిదే నేతన్న బీమా కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దానికి మొన్ననే 6 కోట్ల రూపాయలని ఎల్ఐసి వారికి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మరి 59 సంవత్సరాల వయసు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అకాల మరణం చెందిన వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా 59 నుంచి పైన ఎప్పుడు అంటే నేత వృత్తిలో కొనసాగుతున్నంత ఏజ్ వరకు 75 అయినా 80 అయినా వాళ్ళకి మరి ఏదైతే ప్రభుత్వమే మరి 5 లక్షల రూపాయలని చెల్లించడానికి ముందుకు వచ్చింది. వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాగా చెల్లిస్తారు. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ దాదాపుగా సంవత్సరాల నుంచి ఆగిపోయింది. 92 కోట్లను కూడా దానికి కూడా బడ్జెట్లో మనం పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించారు. ఈ సెప్టెంబర్లో థ్రిఫ్ట్ ఫండ్ కూడా అయితే 92 కోట్లు 33,000 మంది చేనేత కార్మికులకి అది ఉపయోగపడుతుంది. దాని ద్వారా మరి అసలే ఇప్పుడు చేనేత వృత్తి కానీ పౌర్ణమి కానీ చాలా పని లేక చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ 92 కోట్లు రిలీజ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మా డిమాండ్ కూడా ఇంకోటి ఉన్నది, రుణమాఫీ ఏదైతే రైతు రుణమాఫీ లాగా చేనేత రుణమాఫీ కూడా మహా అయితే 70 కోట్ల వరకు ఉంటుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు యాన్ సబ్సిడీ కానీ, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, పేమెంట్ ఇవన్నీ కూడా ఏదైతే యాన్ సబ్సిడీ కానీ, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, పేమెంట్ ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా పావల వడ్డీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కరెంటు సబ్సిడీ కూడా అడిగి ఉన్నాం. మరి సిరిసిల్లలో పవర్ మీద ఏదైతే 5 HK, 10 HK, 20 HK ఉన్నది, మరి దాని మీద చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో 20 kV వరకు కిలోవాట్స్ వరకు పర్మిషన్ ఒకే ప్రెమిసెస్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ HP మోటార్లకి ఇక్కడ ఉంటే దాదాపుగా కోట్లలో బిల్స్ చేశారు. వాటన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పి అడగడం జరిగింది. బయట రాష్ట్రాల్లో ఎట్లున్నాయి ఇక్కడ కూడా కొనసాగించాలని కోరడం జరిగింది. కాబట్టి అది రాబోయే రోజులలో ఖచ్చితంగా చేనేతకి పెద్దపీట వేస్తారని నాకు నమ్మకం ఉన్నది. మా మంత్రి గారు ఆ శాఖ ఏ శాఖ ఉంటే ఆ శాఖలో న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా చేనేత వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్నారు. అదేవిధంగా జూడో యాత్రలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా చేనేతకి GSTని 0% GSTని ఎత్తివేస్తారని చెప్పారు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2014 నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాల చేనేత మీద కూడా పన్ను వేయటం ద్వారా, GST వేయటం ద్వారా చేనేత వస్త్రాలను కొనేవాళ్ళు, అసలే చేనేత వస్త్రాలకి పౌర్ణమి వచ్చిన తర్వాత చేనేత వస్త్రాలకి డిమాండ్ తగ్గుతుంది. చేనేత వృత్తిలో చేసిన వారికి
మరి అది చాలా కష్టతరంగా ఉంది. ఆ జిఎస్టీ చేయటం వల్ల కూడా ఇంకా వారి మీద భారం పడి వారి కొనుగోలు లేకుండా ఉన్నది కాబట్టి వీటిని కూడా అతి త్వరలో ఈ అది కూడా జిఎస్టీ మరి రాష్ట్రమే భరిస్తే బాగుంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసేయకపోతే చేనేత మీద జిఎస్టీ ఎంత ఉన్నదో ఆ జిఎస్టీని రాష్ట్రం భరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేనేతకి పెద్ద పీట వేస్తుందని భావిస్తున్నాం. నమస్కారం. గత ప్రభుత్వం మరి బతుకమ్మ చీరలు అని చెప్పేసి సిరిసిల్ల ఓన్లీ సిరిసిల్ల ఉన్న చేనేత కార్మికులకి నేత కార్మికులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా మరి 80 లక్షల చీరల దాకా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. మరి ఆ చీరలన్నింటినీ కూడా ప్రజలకి మన మహిళలకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ మహిళలు కూడా ఆ చీరల్ని కట్టుకునే పరిస్థితులు లేకుండా మన్నిక దృష్టిలో పెట్టుకొని కానీ ఇచ్చిన డిజైన్లు రిపీట్గా ఏ డిజైన్లు కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి వస్తుంటే అవన్నీ కూడా వాళ్ళు ఆదరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా తీసేయడం జరిగింది. దానికి మేము ప్రత్యేకంగా మేము అడగడం జరిగింది. ఇందిరమ్మ చీరల్లాగా మన ఒక స్కీమ్ లాగా పెట్టేసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంచాలని, అదేవిధంగా అంటే బతుకమ్మ చీరల ప్లేస్లో మేము కూడా ఏమని అడుగుతున్నామంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ వరకు చెక్కులు ఇస్తున్నారు. వాళ్ళకి కూడా ఎవరైతే పెళ్లి కావాల్సిన దంపతులకు కూడా మా ఒక ధోతి, ఒక షర్టు, అదేవిధంగా చీర, బ్లౌజ్ ఇవన్నీ కూడా ఈ చేనేత కార్మికుల ద్వారా నేసిన ఇవాళ చెప్పేసి మేము డిమాండ్ పెట్టడం జరిగింది. కాబట్టి అది కాకుండా ఈ బతుకమ్మ చీరల టైంలో సిరిసిల్ల ఒక్కళ్ళకే ఆర్డర్లు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమైతుంది సంవత్సరం మొత్తంలో 5 నెలలు 6 నెలలే వాళ్ళకి పని కల్పించారు. గతంలో ఈ బతుకమ్మ చీరలు రాకముందు వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఆర్డర్లు వచ్చాయి. ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చినాయి ఈ బతుకమ్మ చీరల వల్ల వాళ్ళ ఆర్డర్లని మిస్ అయ్యారు. వాళ్ళు నష్టపోయారు. నిజంగా వాస్తవంగా వాళ్ళ సిరిసిల్ల కార్మికులందరూ కూడా సంవత్సరం అంతా పని ఉండే రోజుల నుంచి చివరికి 5-6 నెలలు బతుకమ్మ చీరలు తీసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చేటోళ్ళకల్లా వాళ్ళకి ఇబ్బందులు. ఇప్పుడు బతుకమ్మ చీరలు బాగలేదు, మన్నిక బాగలేదని చెప్పేసి ఇప్పుడు మనం పక్క పెట్టేసాం. వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి వచ్చే ఆర్డర్లు అనేవి కూడా మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయారు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసినాం ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా రేపు కళ్యాణ లక్ష్మి షాదీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ కానీ, బీసీఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించిన స్కూల్ పిల్లల స్కూల్ యూనిఫాము, హాస్పిటల్లో ఉన్న బెడ్షీట్స్ కానీ ఇట్లాంటి అన్నిటికీ ప్రభుత్వం సింగరేణి ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా కావాల్సిన వస్త్రాలన్నింటినీ కూడా ఇక్కడ పవర్లూమ్ హ్యాండ్లూమ్ వస్త్రాలనే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు జీవో కూడా తీసుకొచ్చారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది శుభ పరిణామం. ఎందుకంటే అది కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ చేనేత కార్మికులను పవర్లూమ్ కార్మికులకు చెందుతుంది. ఇది మంచి పరిణామం. మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు.